ఈరోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? అలాగా? సరే, బ్యాంకుకు వెళ్లారుగా, ఏమైంది? పని ఇంకా దొరకలేదు, ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను. త్వరగా దొరుకుతుంది. మన బిజినెస్ నెక్స్ట్ మంత్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే. హలో, లోను కాగా? సరే 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 సార్, నేను ఈరోజే ఫ్లైట్ ఎక్కి వచ్చేస్తాను సార్. సరే సార్ వచ్చేస్తాను సార్ ఖచ్చితంగా. ఏమైంది? నాకు నా లోను మరి బిజినెస్ పార్ట్నర్ కూడా దొరికింది. నా డ్రెస్ని ఈరోజే ప్యాక్ చేస్తావా? నేను త్వరగా వెళ్ళాలి. ఓకే డార్లింగ్. అంతర్జంట ఏంటి? ఏం చెప్పాలి, ఉదయాన్నే అక్కడ ఉండాలంట. వెళ్ళి తీరాలి, బిజినెస్ మీటింగ్ కదా. నువ్వు దిగులు పడకు, నేను త్వరగా వచ్చేస్తాను. నేను మీతోనే ఉన్నాను, మర్చిపోకండి. తెలుసు, వర్క్ వస్తే వెళ్ళాల్సిందే కదా. బిజినెస్ మీటింగ్ కూడా ఉంది. ఒంటరిగా ఉండడానికి భయంగా ఉందా ఏంటి? లేదు. నా గురించి దిగులు పడకు, సరేనా? ఓకే, మీరు కూడా నా గురించి కంగారు పడకండి. నేను ఇక్కడ బానే ఉంటాను, మీరు పనిలో మాత్రం ఫోకస్ చేయండి. ఓకే. తర్వాత స్వప్న ఆంటీ వాళ్ళ అబ్బాయి ఓకే ఓకే రేపటి నుంచి ట్యూషన్ చదవడానికి ఇక్కడికి వస్తున్నాడు. ఓ అలాగా? అప్పుడు నేను ట్యూషన్ చెప్పడానికి చాలా బిజీ అయిపోతాను. అయితే అప్పుడు మీ దగ్గర ఫోన్ ఉంటుంది కదా, సరే డార్లింగ్. మీరు ఫోన్ చేయండి, నేను వెయిట్ చేస్తాను, మనం మాట్లాడుకోవచ్చు. సరే డార్లింగ్, అయితే నేను బయలుదేరనా? లేదంటే ఫ్లైట్ మిస్ అవుతుంది. నా బ్యాగ్ ఇవ్వు. అయితే నేను బయలుదేరుతాను. ఓకే బాయ్. బాయ్. ఇదిగో వస్తున్నా. బిట్టు నువ్వా? నమస్తే ఆంటీ. ల్యాప్టాప్ తీసుకొచ్చావా? లోపలికి రా. రా, నువ్వు ఇక్కడ కూర్చో, నేను బయట బట్టలు ఆరేసాను, వాటిని తీసుకొస్తాను, సరేనా? బిట్టు, నేను నీకు టీ తీసుకొస్తాను. వద్దంటీ, పర్వాలేదు, నాకు టీ వద్దు. నాకు కొంచెం ఇది నేర్పిస్తారా? ఓకే. బిట్టు, ల్యాప్టాప్ ఓపెన్ చేయి. ఇలా చూడు బిట్టు, బాయ్స్ అండ్ గర్ల్స్ 16 నుండి 18 వయసు వచ్చేంత వరకు వాళ్ళ మధ్య చాలా హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఒకరిపైన ఒకరికి అట్రాక్షన్ వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు లవ్ చేయడం ప్రారంభిస్తారు. నేను చెప్పిందంతా నీకు అర్థమైందా? అర్థమైందంటీ. ఓకే, ఈ రోజుకి ఇది చాలు, ఇక ముగిద్దాం.
రేపు మార్నింగ్ హ్యూమన్ బాడీ గురించి నీకు వివరిస్తాను, సరేనా? ఓకే ఆంటీ. ఓకే. ఆంటీ నేను రేపు ఖచ్చితంగా టైంకి వస్తాను. ఓకే. సరే ఆంటీ, నేను వెళ్తాను. నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? బాయ్ అండి. ఏ బిట్టు, నువ్వెప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చానంటీ. తలుపు తెరిచింది, అందుకని డైరెక్ట్ గా లోపలికే వచ్చేసాను. అడగకుండా వచ్చానంటీ. మరేం పర్వాలేదు, నువ్వు వెళ్ళి కూర్చో, నేను వస్తాను. బిట్టు, చెప్పండి ఆంటీ. ఏంటి ఆలోచిస్తున్నావు? మెయిల్ అండ్ ఫీమేల్ వాళ్ళు పుట్టేటప్పుడు మొదటగా వాళ్ళ బాడీస్ సేమ్గానే ఉంటాయి. వాళ్ళు ఎదిగేటప్పుడే ఇద్దరిలోనూ బాడీస్ చేంజ్ అవడం మొదలెడుతుంది. గర్ల్స్ చెస్ట్ బాయ్స్ చెస్ట్ కన్నా పెద్దవిగా ఉంటాయి, ఎందుకంటే అదే నేచర్. బాయ్స్ చెస్ట్ ఒక థిన్నర్ బాడీ, అది టైం టు టైం పెద్దదవుతుంది, అందువల్ల అది వేగంగా పెద్దదవదు. కానీ గర్ల్స్ చెస్ట్ చాలా వేగంగా పెద్దవవుతాయి. ఇది బాగా చూడు. చూస్తూనే ఉన్నాను కదా. ఏమంటున్నా? ఏం లేదంటే ఏం లేదు. హ్యూమన్ బాడీ పార్ట్స్ చాలా సాఫ్ట్ గాను చాలా స్ట్రాంగ్ గాను ఉంటాయి. మన హెడ్, ఫుట్, టీత్ ఇవన్నీ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఆ తర్వాత నెక్, స్టమక్, ప్రైవేట్ పార్ట్స్ అన్ని చాలా సాఫ్ట్ గా ఉంటాయి. చిన్న దెబ్బ తగిలినా ప్రాణం పోయే ప్రమాదం ఉంది. నేను చెప్పేది అర్థం అవుతుందా? ఎందుకు నవ్వుతూనే ఉన్నావు? నాకంతా అర్థమవుతుందంటే. ఓకే. ఏంటి ఆలోచిస్తున్నావు? చదువుతావా చదవ్వా? ఆంటీ మిమ్మల్ని నేను ఒకటి అడగచ్చా? మీరు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారా లేదంటే అరేంజ్ మ్యారేజా? నా పెళ్లి గురించి తెలుసుకోవాలని అంత ఇంట్రెస్ట్ గా ఉందా? నాతో నిజం చెప్పండి ఆంటీ, మీది లవ్ మ్యారేజే కదా? లేదు, మేము అరేంజ్ మ్యారేజే చేసుకున్నాం. నాకు అదే అర్థమైంది, మీది అరేంజ్డ్ మ్యారేజ్ అని. నాకు ముందే అర్థమైంది మీలాంటి అందమైన అమ్మాయి అంకుల్ని ఎలా లవ్ చేస్తుందని. మరి ఎందుకు అలా అడుగుతున్నావు? అందమైన అమ్మాయిలకి అంకుల్స్ నచ్చరా ఏంటి? నేను ట్రై చేసి చూశానంటే ఎవరైతే అందంగా ఉంటారో వాళ్ళు త్వరగా పడరు. అలాంటిదేమీ లేదు. నీకేదైనా కావాలంటే ట్రై చేస్తూ ఉండాలి. నీకేదైనా ఒక విషయం నచ్చిందంటే దాని మీదే ఫోకస్ చేసి ప్రయత్నిస్తూ ఉండాలి. అర్థమైందా? నాకు బాగా అర్థమైంది. ఇక మీదట నేను ఫోకస్ గా చూస్తానంటే. సరే చెప్పు బిట్టు, నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేదంటే నేను ఇప్పుడు చదువు మీదే కాన్సంట్రేషన్ పెట్టాను. అలాగైతే నాలాంటి వాడికి ఎలా అమ్మాయిలు పడతారు? ఏ నీకేం తక్కువ?
మంచి విషయమే. ఇవన్నీ వదిలేసే సరేనా? చదువు మీద మాత్రమే ఫోకస్ పెట్టు. నేను ముందే చెప్పాను కదా, ఈ ఏజ్లో హార్మోన్స్ చేంజ్ అవుతాయని. రే తమ్ముడు, ఎలాగరా ఉన్నావు? బాగున్నాను అంకుల్, మీరెలా ఉన్నారు? నేను సూపర్గా ఉన్నాను రా. ఎప్పుడొచ్చారు? ఈరోజు ఉదయాన్నే వచ్చాను. నీ ఎడ్యుకేషన్ ఎలా జరుగుతుంది? అది బాగానే వెళుతుంది అంకుల్. సరే లోపల రా. బిట్టు, ఈరోజు నీకు ట్యూషన్ చెప్పలేను. ఎందుకంటే ఈరోజు నాకు చాలా పనులున్నాయి. అలాగే ఆంటీ, నేను రేపు వస్తాను. బాయ్. మాయా, కాస్త లేస్తావా? మన మార్కెట్ దగ్గర అర్జెంట్గా వెళ్ళాలి కదా.
అసలు నీ దగ్గర ఏముందే? నీతో ఉండాలని నాకు ఆశగా ఉంది, కానీ నాకు తెలుసు నీతో ఉండటం చాలా కష్టమని. నీతో ఉండాలంటే ఏదో ఒకటి పెద్దగా చేసే తీరాలి. మాయా అంటే నువ్వు ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చే తీరాలి. నువ్వు నా దగ్గరికి రాలేదంటే నీ జీవితాన్ని నాశనం చేస్తాను. నువ్వు కూడా ఊహించలేవు. ఇవాళ నేను చాలా ఎంజాయ్ చేస్తాను. ఇన్ని రోజులు నేర్చుకున్నది ఈరోజు చూపిస్తాను. నన్ను చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? నిన్ను పువ్వులాగా చూసుకుందామని ఆశపడుతున్నాను. ఇదంతా నీ తప్పే. నేనిలా మాట్లాడటానికి కారణం నాకు ఈ వయసులోనూ స్వర్గం యొక్క తలుపులు తెరిచి ఉంచాను. నాకు తెలుసా అంటే నువ్వు నన్ను చూడటానికి వస్తావని. బిట్టు, నీ బుర్ర ఏమైనా పాడైపోయిందా? నీకెందుకు అర్థం కావడం లేదు? నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నాకు తెలుసు, దీని గురించి నాకు ముందే తెలుసు. నీ మనసుకు నచ్చింది ఏదైనా సరే ఫోకస్ చేసి సాధించమని నువ్వే చెప్పావు కదా. బిట్టు ప్లీజ్, నేను ఇప్పుడు నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే నీ దగ్గరున్న వీడియోస్ ఫొటోస్ అన్ని డిలీట్ చెయ్యి. నీకు అర్థం కావడం లేదా? నువ్వు చేసిన తప్పు వల్ల నా జీవితమే నాశనం అయిపోయేలా ఉంది. ఆంటీ, డిలీట్ చేయటానికా నేను ఇంత దూరం పిలిచాను? నేను చేసిన ఇంత చిన్న తప్పు వల్ల నీ జీవితమే నాశనం అవుతుందా? ఆ తప్పుతో పాటు ఇంకొక తప్పు చేసి చూడు. నీ ఫోటోలు వీడియో గురించే మాట్లాడుతున్నాను. నువ్వంతా మాట్లాడే తెలుసుకుందాం అనుకుంటున్నావా? అది నాకు ముందే తెలుసు, నువ్వు నా కోసం రాలేదని, ఈ వీడియో కోసమే వచ్చావని. నేనంత పిచ్చండి కాదు అంత ఈజీగా ఈ వీడియోస్ని డిలీట్ చేయటానికి. నీకేం కావాలి? నీ అందం మొత్తం
మొత్తం నాకే దక్కి తీరాలి. నా ఇన్ని రోజుల కోరికని నీతో తీర్చుకోనివ్వు. కానీ ఈ వీడియోని నువ్వు నాకు తెలియకుండా ఎలా షూట్ చేసావు? నేను ముందే చెప్పాను కదా, అందమైన అమ్మాయిల్ని ఈజీగా లవ్లో దించలేమని. మంచి ప్లాన్ చేసే కరెక్ట్ చేయాలి. నేను ప్లాన్ చేశాను. అప్పుడు మీ ఇంటికి డూప్లికేట్ చేసి ఒకటి ఉంచుకున్నాను. అప్పుడు నీ ఫోటోలు వీడియోస్ తీశాను. ఓకే, దయచేసి దాన్ని డిలీట్ చేయి ప్లీజ్, లేదంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆంటీ, నేను చూడటానికి చిన్నపిల్లలానే ఉంటాను, కానీ నా మెదడుందే సైతానికి సంబంధించింది. ఈ ఫోటోలు వీడియోస్ అంకుల్కి పంపించాను అనుకో, నిన్ను ఈ ఇంట్లో నుంచి తరిమి కొడతాడు. ఇదంతా నీకు అవసరమా ఏంటి? లేదంటే నేను చెప్పేది విను, ఆ తర్వాత నిన్ను నువ్వు వదిలేస్తాను. చేసిన తప్పుకి పోలీసులే దండన విధిస్తారు. నీకు ఇలా చెప్తే అర్థం కాదు గానీ పోలీసులు వచ్చి నీకు చెప్తారుండు. నేను తిరిగి వెళ్తున్నాను, నువ్వేం చేసుకోవాలనుకుంటున్నావో చేసుకోపో. నేను ఇక్కడ ఉన్నాను కదా, ఎక్కడికి వెళుతున్నావు? వదులు, నన్ను వదులు, వదలమంటున్నానా? వదలరు. వదలరు. నీకెంత ధైర్యం ఉంటే నా పెళ్ళాం మీదే చేయిస్తావా? నిన్ను నీ భార్యని నేను బలవంతమేమీ చేయట్లేదు. నాతో ఎన్నిసార్లు పడుకుందో నీకు తెలుసా? నమ్మకపోతే తననే అడుగు. నన్నెందుకు ఈ టైంలో ఇక్కడ కలవటానికి వచ్చింది? ఏమైంది, నీకు షాక్గా ఉందా? ఇది చూడు. అమర్, ఇదంతా అబద్ధం. వీడు నటిస్తున్నాడు. ప్లీజ్ అమర్, నాకేమీ తెలీదు. నీకు ప్రామిస్ చేస్తున్నాను, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నమ్ము. నువ్వంత మంచిదానివైతే ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు? రాత్రంతా నా మీద చేయి వేసి పడుకున్నావు కదా, నీ మొగుడు ఊర్లో లేనప్పుడు. మర్చిపోయావా? అప్పుడు నేను నీకు అవసరమయ్యాను, ఇప్పుడు లేదా? మాయా, ఇక్కడేం జరుగుతుంది? ఇతనితో పాటు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు అతనితో రాత్రంతా పడుకున్నావు. నేను చెప్పింది నిజమే కదా? లేదమ్మా, ఇదంతా అబద్ధం. నన్ను పట్టించాలని చూస్తున్నాడు. ప్లీజ్ అమన్, నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను. అమన్ ప్లీజ్ అర్థం చేసుకో. ఆంటీ, అంకుల్కి ఇప్పుడైనా నిజం చెప్పే, ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నాకు తెలుసు నీకు పిచ్చి పట్టిందిరా. నేను తప్పుడు దాన్ని కానని ప్రూవ్ చేయడానికే ఇక్కడికి వచ్చాను నేను. ఇదిగో ప్రూఫ్ ఇక్కడుంది. అమ్మని ఇది వినండి. నేను ప్లాన్ చేశాను. నీ ఇంటి యొక్క కీని డూప్లికేట్ తయారు చేశాను. అప్పుడే నిన్ను ఫొటోస్ వీడియోస్ తీశాను. నేను ఇక్కడికి నిన్ను మీట్ అవడానికి రాలేదు. నేను తప్పైన దాన్ని కానని చెప్పడానికి వచ్చాను. ఒకసారి ఒక అమ్మాయి ఒకడిని మనసులో అనుకుంటే ఆ తర్వాత ఎలాంటి మగానైనా మనసులో అసలు తలుచుకోదు. యారా వెదవా, మీలాంటి మనుషుల వల్లే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో గొడవ జరిగేది. నిన్ను ఊరికి వదలకూడదురా. సమస్య చేయాలనుకున్నావు కదా, నిన్ను ఇక్కడ ప్రాణాలతోనే వదలకూడదు. ఈరోజు నువ్వు నా చేతుల్లోనే చేస్తావురా.